What is up, everyone? Welcome to another video. And first of all, good morning from Bangalore. చల్ల ఉంది ఇక్కడ బయట అయితే గాలి ఉంది మంచిగా మందిర్లా అంత లేదు ఎండింతున్నా సరే ఇట్స్ ఓకే బేరబుల్ కూడా కాదు మంచిగానే ఉంది మన దగ్గర అయితే ఏంది 45-46. సో ఈరోజు ఈ సాహస వీరుడి సాహసాలలో ఒక సాహసం పోదాంపా. ఫస్ట్ అయితే ఆకలి అవుతుంది. తెలుస్తుందిగా మనం ఈడున్నాము. సో ఈ నుంచి 90 కిలోమీటర్స్ అయితే నెక్స్ట్ ఛార్జింగ్ పాయింట్ ఉంది. మనం B6లో వచ్చినాం. ఐ హ్యావ్ 60% లెఫ్ట్. ఇంకా 1 hour 22 minutes చూపిస్తుంది ఛార్జింగ్ స్టేషన్కి అయితే. అండ్ మన డెస్టినేషన్ వచ్చేసి కూర్గ్ ఇన్ ద సెన్స్ కొంచెం సౌత్ పార్ట్. కూర్గ్ అనేది చాలా పెద్ద డిస్ట్రిక్ట్. పోదాం, చూస్తారుగా మీరే. సో ఇది బెంగళూరుకి అవుటర్ రింగ్ రోడ్ లాగా అనమాట. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే బెంగళూరు మీద ఫ్రీక్వెంట్గా ఓఆర్ఆర్ మీద ట్రావెల్ చేసే వాళ్ళని తీసుకొచ్చి మన హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద వదిలేస్తే మస్తు మా వస్తుంది. ఎంజాయ్ చేస్తాడు రోడ్ పక్కా బాబు. 6:40 పోతుంటాడు, 7:40 పోతుంటాడు. 2 లేన్లు బ్లాక్ చేస్తారు. దొడుకు ఒకటే ఇళ్ళు ఉంటుంది. అట్లా కానీ ఏంటంటే చెట్లు ఉన్నాయి బాగా. ఎక్కుతుందా? కనెక్ట్ అయింది. Yes. Start charging. పెట్టినావు? చలో షురు అయిపోయింది. నాకు తెలిసి ఒక 10-15 minutes పడుతుంది. ఆల్రెడీ 40% ఉండే కానీ జస్ట్ టాప్అప్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. మళ్ళీ కూర్గులు అంటే దేర్ విల్ బీ సమ్ ఘాట్స్. ఆ ఘాట్ రోడ్లలో కూడా కొంచెం పవర్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. లెట్ ఇట్ ఛార్జ్. మ్యాక్సిమం నాకు తెలిసి ఎంత టైం పడుతుంది, ఒక 20 minutes పడుతుంది అంతే. ఇంకా 60% కానీ 180 kV కదా. చలో. అండ్ ఈ స్పాట్ వచ్చేసి ఇక్కడ మెక్డీ ఉంది, సమోసా పార్టీ, అష్ఫాన్, మంచి స్టార్ బక్స్. మీకు కాఫీ కావాలంటే మంచి బ్రేక్ తీసుకొని కూడా ప్లేస్ ఉంది. సో మచ్ పార్కింగ్. లొకేషన్ కూడా ట్యాగ్ చేసి పెడతా. చలో లెట్స్ గెట్ గోయింగ్. పోలీస్ స్టేషన్, ఇండియా పోస్ట్ ఆఫీసు, బ్యాంకు, అదేంది బాగుంది. సర్కిల్ అయితే ఇది. బిల్డింగ్స్ డిఫరెంట్ ఉన్నాయి, పాతవి చాలా. అసలు సిగ్నల్ అంటే ఏందో తెలియదు ఇక్కడ. నో ఐడియా. ఎవరు ఫాలో అవుతలే. యా వచ్చేసినాం ఆల్మోస్ట్ 200 meters. ఎస్ ఆర్ఆర్ఆర్. షట్టర్ క్లోజ్డ్ ఉంది. క్లోజా? ఏ కాదు, క్లోజమ్మా. ఇంత లోపలికి వచ్చినాం సిటీ లోపలికి, కానీ ఆడ చూస్తే కొట్టుకుంటారు పులా కోసం. వాడు ఈజీగా వచ్చేసి వెయిటింగ్ పీరియడ్ 1.5 hours అన్నాడు. ఓకే థ్యాంక్ యూ బాస్ అని చెప్పి వచ్చేసినాం.
ఇంకెవరైనా ఉన్నారా? అందరు వచ్చేసారా కూర్కే? ఒకటే అవుతున్నాయి బండ్లు, 3 కిలోమీటర్లు నాన్ స్టాప్ ఇట్లా పాజ్ అయి ఉన్నారు. ఒక్కో బండి పోతుంది. మా ఎంత పచ్చ చెట్టు. ఇంకొస్తూనే ఉన్నారు, ఇంకున్నట్టు చాలా మంది. ఓ అమ్మో, బాగుంది. మైసూర్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ వచ్చినాం. అండ్ ద డెస్టినేషన్ ఇస్ 45, ఇంకా ప్లస్ 20, 30 వేసుకో, ఇంకో 70 కిలోమీటర్స్ ఉంది. టైమ్ ఇస్ 6 PM ఆన్ పాయింట్. అండ్ బయట కూడా గాలి ఫుల్ ఉంది, చాలా బాగుంది. ఇదో రోడ్ అవుతున్నట్టుంది కింద. అవును, ఒక్క నిమిషం అమ్మ, రోడ్ అవుతుంది చూద్దాము. 3 లేన్ అవును. చూపిస్తాను. అండర్ పాస్ అవుతుంది. అండర్ పాస్. ఓ చాలా పెద్ద రోడే. ఇగో ఇటు చూడు రే, చాలా పెద్ద రోడే. సేమ్ మనం మైసూర్ హైవే వచ్చినట్టు, మైసూర్ హైవే అన్నట్టు. ఓ చాలా పెద్దది. టైం కూడా పడుతుంది అట్లనే కానికే. ఇంకోటి ఆరామ్సే 2 years అవుతుంది. స్టార్ట్ ఇక వర్షాలు. ఇక్కడ ఆడైతే వర్షం పడుతుంది. వెదర్ అయితే క్రేజీ ఉంది. వెదర్ అద్దం దింపితే చల్లగాలి వస్తుంది. ఇప్పుడు దింపేసా చలో. సో పిల్లలు పెద్దలు మనమైతే వచ్చేసినాం మన స్టేకి. సుసురుగా ఎట్లుందో రోడ్, ఎంత మీదకుందో, అందుకే రేస్ లేచి పవర్ వేయాల్సి వస్తుంది. అండ్ ఈ రోడ్ చూస్తుంటే మీకు అర్థం అయిపోయి ఉంటుంది వ్యూ ఎట్లుంటుందో. పోయి డిన్నర్ అవుతుందంట, డిన్నర్ చేసేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఈరోజు జరిగినాయన్నీ ఒక్కసారి ముచ్చటేసాం. అట్లా చూసుగా ఎంత సైలెంట్ ఉందో. అవలనస్ అప్పుడు నేను పిచ్చి లేచిపోయింది. ఇంత పురుగుంది నేనైతే. దోమలు కూడా. సో అట్లా సాహసం చేసి ఫైనల్లీ రీచ్ అయినాం అనమాట. వీఆర్ అట్ స్టే అండ్ ఎగ్జాక్ట్ మా అకామిడేషన్ బయట ఇది వ్యూ రోడ్ కింద నుంచి వచ్చేది. ఇట్స్ వెరీ పీస్ఫుల్. ఎంత టెంపరేచర్? ఇట్స్ 23. అండ్ మధ్యాహ్నం వర్షం పడదంట. మనం వచ్చే టైంకి అయితే రోడ్లన్నీ పచ్చిగా ఉండే. అండ్ టాక్ అబౌట్ రేంజ్, ఓకే ఒకసారి ఛార్జ్ చేసినాం ఈరోజు. అండ్ ఇదివరకు వచ్చేసరికి 48 ఏమో ఉండే. అండ్ నౌ ఇట్స్ ఛార్జింగ్ ఆన్ 3 kV. చిన్న ఛార్జర్ పెట్టేసిన అయిపోయింది. రాత్రి అంతా ఛార్జింగ్ అవుతుంది. ఓకే, ఎస్పెషలీ ఇట్లాంటి రోడ్స్లో బీ పర్ఫార్మ్డ్ వెల్, ఎందుకంటే రీజనరేట్ అవుతుంది ఆబ్వియస్లీ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు. So let's see what brings tomorrow.
గుడ్ నైట్, టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్.